అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర మామిడి లోడ్తో వెళ్తున్న ఐషర్ వాహనం బోల్తా పడింది. 9 మంది కూలీలు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్ళని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి సీరియస్గా ఉన్న వారిని కడప రిమ్స్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అతి వేగంతో ఒక్కసారిగా టర్న్ తీసుకోవడంతో వాహనం బోల్తా పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మృతులు క్షతగాత్రులు అంతా రైల్వే కోడూరు శెట్టిగుంట గ్రామస్తులు. ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులున్నారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 19 మంది కూలీలు, 2 చిన్నారులు, 1 డ్రైవర్, మొత్తం 22 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. రాజంపేట మండలం ఇసుకపల్లి నుంచి రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్కి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.